ఓం నమో వెంకటేశాయ. అతీతాది వినివేదక అనాగత నివారక గోవింద గోవింద. పరిణామ గణస్య సంయమాత్ కథితా సంవిదతీత గోచర పరిణామ విహీన తత్వగా భవదీయా మమ రోచతే తుధీః అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయనయనే భార్యా యదీయా రమా. యస్మాద్విశ్వసురభ్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా. నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్. తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం ఏనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహభ్యః. నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. మహామేధావి గారు చెప్పుకోదగ్గ తెలివైన వాడేం కాడు, కానీ పేరు అలా పెట్టుకున్నారు మహామేధావి అని. పేరుకి మహామేధావి, పెద్ద తెలివైన వాడేమి కాడు, కానీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఫ్రస్ట్రేటెడ్గానే ఉంటాడు. ఈ సమాజం తనను చిన్న చూపు చూస్తోంది అనుకుంటూ ఉంటాడు. ఈ సృష్టిలో నాకు సరి అయిన అవకాశాలు రాలేదు అని అనుకుంటూ ఉంటాడు. నా ప్రతిభకు న్యాయం చేకూరలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఇలా అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి మహామేధావి గారికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఈ సృష్టిలో ఈ సమాజంలో ఉండి నాకు అవకాశాలు రావటం లేదు అని బాధపడొద్దు. మనం అడవిలోకి వెళ్ళి ఈ సమాజాన్ని బహిష్కరించి దీన్ని వెలివేసి అడవిలోకి వెళ్ళి అక్కడ ఏమైనా సాధించి మన సామర్థ్యాన్ని నిరూపించుకునేలాగా ఏదైనా ఒక సిద్ధి సంపాదించి సమాజంలోకి వచ్చి మన తడక చూపిద్దాం అనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవు అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళాడు కానీ అడవిలో ఏం చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం జపం చేయాలి, ఏం తపస్సు చేయాలి, ఇలాంటి విషయాల మీద పెద్దగా ఐడియా లేదు. ఏదో వెళుతున్నాడు, అడవిలో వెళుతూనే ఉన్నాడు. ఏదో ఒకటి దొరుకుతుంది, దొరికిన చోట పట్టేసుకుందాము అనే అభిప్రాయంతోనే ఉన్నాడు. ఈ లోపల ఒక చిన్న గుట్ట లాంటిది కనిపించింది. ఆ గుట్ట పక్కనే ఒక చిన్న నది పారుతోంది. ఆ గుట్ట మీద ఒక చిన్న శివాలయం ఉంది అనేది కనిపించింది. సరే, ఇంత దాకా వచ్చాం కదా, దేవుడికి దండం పెట్టుకుందాము అని పైకి వెళ్ళాడు. చిన్న గుట్ట, దాన్ని మెక్కి పైకి వెళ్ళాడు. వెళితే గుడిలో లింగం ఉంది. ఎవరు పెద్దగా పూజలు చేసిన దాఖలాలు లేవు.
అడవిలో ఉంది, ఎవరు ప్రతిష్ఠించారో, ఎందుకు స్థాపించారో, ఎవరు పూజలు చేసుకున్నారో, ఎవరు ఉపాసన చేసుకున్నారో తెలియదు. లింగం కనిపించింది. లింగం పక్కనే ఒక బిందె కూడా కనిపించింది. బిందె ముట్టుకోవడానికి చాలా గట్టిగానే ఉంది, పట్టుకు చూస్తే గట్టిగానే ఉంది, మోయటానికి బరువుగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ బిందె కనిపించింది. లింగము బిందె ఈ రెండే ఉన్నాయి, ఇంకేమీ లేవు అక్కడ. దాంతో క్యూరియాసిటీతో ఆ బిందెను ఒకసారి పరికించి చూశాడు. పరికించి చూస్తే ఆ బిందె మీద ఒక రాత రాసి ఉంది. ఈ బిందెతో ఎవరైనా సరే కింద పారే నదిలోంచి 100 బిందెలు తీసుకొచ్చి ఈ శివుడికి అభిషేకం చేసినట్లయితే వారు చక్రవర్తి అయిపోతారు, మొత్తం ఈ భూమి అంతా వారి అధీనంలో ఉంటుంది అని రాసింది. ఎవరో శాసనం రాశారు, శాసనం రాసినట్టు రాశారు. రాసిన వారు తమ తపశ్శక్తిని అక్కడ ఉంచి రాసినట్లుగా అనిపిస్తోంది. ఉత్తునే మోసం చేయడానికి అడవిలో ఎవరో అంత పని చేయరు కదా. ఎవరో మహర్షి గారు లాంటి వారు ఈ ఉపాసన చేసుంటారు, వారి తపశ్శక్తిని మొత్తం ఈ బిందెలోకి పంపించుంటారు. ఈ బిందెతో గనక అభిషేకం చేస్తే మనం అనుకున్నట్లుగా చక్రవర్తి అయిపోతాము, మన సమాజంలో మనకు గుర్తింపు అనేది పూర్తిగా వచ్చేస్తుంది, రాజును గుర్తించకుండా వేరే గతే ఉంది మనుషులకి, కాబట్టి జరిగిపోతుంది, నా ఫ్రస్ట్రేషన్ అంతా పోతుంది అని అనుకున్నాడు. అనుకుని బిందెతో నీళ్లు తీద్దామని బిందెని ఎత్తడానికి ట్రై చేశాడు. చేస్తే చాలా బరువుగా ఉంది, ఎత్తటం కొంచెం కష్టంగానే ఉండేట్లుగా ఉంది. అయినా సరే ఈ సమాజంలో అవకాశాలు లభించలేదు అని అనుకుంటున్నాం కాబట్టి ఈ దొరికిన అవకాశాన్ని ఎలాగైనా సరే అందిపుచ్చుకోవాల్సిందే అని అనుకుని ఇతను కష్టపడి ఆ బిందె పైకెత్తాడు. ఏదో పాతకాలపు కంచు బిందె లాంటి బిందె, అది చాలా బరువు ఉంది. ఆ బరువున్న బిందెని గుట్ట కిందకి తీసుకురావాలి, అందులో నీళ్లు నింపుకోవాలి, నింపుకుని మళ్ళీ గుట్ట ఎక్కాలి, చిన్న గుట్ట ఎక్కాలి, ఆ శివాలయంలో శివలింగం మీద అభిషేకం చేయాలి. ఇది కదా టాస్క్. ఒక్కసారి కిందకెళ్ళి పైకి వచ్చేసరికే పాపం చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా బరువు ఉంది, అందులో నీళ్లు ఎత్తుకుని ఈ గుట్ట ఎక్కాలి, వచ్చినవాడు అలా పడేయడానికి వీల్లేదు, అభిషేకం చేయాలి అనేది ఒక్కసారికే చాలా ఇబ్బంది అనిపించింది. అయినా సరే వదలకుండా ప్రయత్నం చేద్దాము అని కష్టపడి ఆగి నానా ప్రయాసలు పడి ఈయన అభిషేకం చేయటం, కిందకి వెళ్ళటం, ఆ బిందెలో నీళ్లు తీసుకురావటం, పైకి వచ్చి అభిషేకం చేయటం అని చేస్తూనే ఉన్నాడు. 50-60 బిందెలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఒక్కసారి బిందె కింద పెట్టి చుట్టూ దిక్కులు చూశాడు. ఎక్కడైనా ఈశ్వరుడు వస్తున్న దాఖలాలు ఉన్నాయా? ఆయన రావాలి, వచ్చి మనకు చక్రవర్తి అయ్యేందుకు మార్గం చెప్పాలి, లేదా ఒక కిరీటం తీసుకొచ్చి పట్టాభిషేకం లాంటిది చేయాలి, కాబట్టి ఆయన ఏమన్నా వస్తున్నట్లు దాఖలాలు కనిపిస్తున్నాయా అని చుట్టూ చూశాడు. శివుడు ఉత్తునే రాడు కదా, ఆయన మంది మార్బలంతో సహానే వస్తాడు కదా. ఆ మంది మార్బలం ఏదో శబ్దాలు చేసుకుంటూ వస్తారు కదా, ఆ శబ్దాలైనా వినిపించకపోతాయా అని కాస్త చెవులు రిక్కించి చూశాడు. ఎక్కడ చుట్టుపక్కలంతా ప్రశాంతంగా ఉంది. సరే, చుట్టుపక్కల మామూలు భూమి నుంచి రాడేమో, ఆకాశం మీద నుంచి వస్తాడేమో అని ఒకసారి తల పైకెత్తి చూశాడు. తల పైకెత్తి కూడా అన్ని దిక్కుల వైపు చూశాడు. ఎక్కడా వస్తున్న దాఖలాలు ఏం కనిపించలేదు. అయినా సరే పోన్లే, ఇంకా 40 ఎన్నో బిందెలు ఉన్నాయి కదా, చూస్తారులే, వస్తారులే అని అనుకుని 10 బిందెలకు ఒకసారి పాపం కష్టపడి ఆపటం, చుట్టూ దిక్కులు చూడటం, పైన కింద చూడటం, ఎటువైపు నుంచి అయినా ఈ శివుడు వస్తున్నాడా, ఈయన మంది మార్బలంతో వస్తున్న శబ్దాలు ఏమన్నా వినిపిస్తాయా అని పరీక్షించుకోవటం చేస్తూనే ఉన్నాడు. 90 బిందెలైనా సరే ఏమీ కనిపించలేదు. కనిపించకపోతే మనసులో టెన్షన్ మొదలైంది. అడవిలో ఎవరో ఏదో రాత రాస్తే ఓ బిందె మీద, ఈ బిందెతో 100 బిందెలు అభిషేకం చేస్తే మీకు ఏదో చక్రవర్తి అయ్యే యోగం పుడుతుంది అని రాస్తే నేను నమ్మేశాను కదా, నమ్మి ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, కాళ్ళు చేతులు ఏమైపోతున్నాయో తెలియట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా చేస్తున్నాను కదా,
నన్ను నేను అనుకోవాలా, లేదా రాసిన వాడిని అనుకోవాలా, లేదా ఇంకెవరినైనా అనుకోవాలా, ఏమనుకోవాలి అని తెలియక కాసేపు ఇబ్బంది పడ్డాడు. అసలే ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ కదా, కొంచెం ఇబ్బంది పడ్డాడు లోపల. అనటానికి ఎవరిని వీల్లేదు, ఎవరూ లేరు అక్కడ. కానీ ఏదో ఇంకా ప్రయత్నం చేద్దాము అని అనుకుని ఇంకా కూడా కిందకి వెళ్ళి నీళ్లు తీసుకురావటం చేస్తూ వచ్చాడు. ఈసారి ఒక్కొక్క బిందెకి చూస్తున్నాడు, ఒక్కొక్క బిందెకి తన ఆలోచన మార్చుకున్నాడు. మంది మార్బలంతో పరమేశ్వరుడు వస్తాడు అనే అంశం వడిచిపెట్టేశాడు. ఆయన ఒక్కడే నంది మీద వస్తాడేమో అని అనుకున్నాడు. కనీసం నంది వస్తుంటే గిట్టెల శబ్దమైనా రావాలి కదా అని ఎదురు చూశాడు. అది రాలేదు. ఇంకా కూడా నందిని కూడా కాదనుకుని ఆయన ఒక్కడే వచ్చేస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు అని అనుకున్నాడు. నడుచుకుంటూ రావాలి కదా అని అనుకుని ఆయన నడుచుకుంటూ వస్తే ఏదో డమరుకం శబ్దమో ఏదో ఒకటి రావాలి కదా అని చూశాడు. అది వినిపించలేదు. కనీసం ఆయన కాలి అందెల శబ్దమైనా వినిపించాలి కదా అని చూశాడు. అది రాలేదు. ఇలా ఒక్కొక్క ఆలోచన విడిచిపెట్టుకుంటూ కొత్త ఆలోచన చేసుకుంటూ 99 బిందెల దాకా తెచ్చాడు. 99వ బిందె అయిపోయింది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. రావటం లేదు, వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ 100వ బిందె పోసేస్తే వస్తాడో రాడో తెలియదు. ఉన్నట్టుండి ప్రత్యక్షం అవుతాడా, లేకపోతే అప్పుడు రావటం మొదలు పెడతాడా, అప్పుడు బయలుదేరి వస్తాడా, లేట్ అవుతుందా, అంతవరకు నేను కూర్చుంటానా, తేలటం లేదు. ఆ తేలని పరిస్థితుల్లోనే కష్టపడి కిందకెళ్ళి 100వ బిందె కూడా పైకి తెచ్చాడు. తెచ్చినవాడు ఒక్కసారి చుట్టూ చూశాడు, ఏమన్నా వచ్చేస్తున్నాడా అని. ఇది పోసేస్తే శివుడు ప్రత్యక్షమైపోవాలి, లేదా వచ్చేసి ఉండాలి. ప్రత్యక్షం అవుతాడా లేదా వస్తున్నాడా, దాఖలాలు కనిపిస్తున్నాయా అని చుట్టూ చూశాడు. ఏ దాఖలాలు లేవు. అంతా వాతావరణం మొత్తం ప్రశాంతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అంతవరకు దాచుకున్న ఫ్రస్ట్రేషన్ ఒక్కసారి బద్దలైపోయి ఈ బిందెని ఒక్కసారి కింద గిరాటేసి కొట్టేశాడు. బిందె నీళ్లు తెచ్చాడు. తెచ్చిన నీళ్లతో సహా బిందెని కింద గిరాటేసి కొట్టేసేసరికి ఆ బిందె కాస్త పగిలిపోయింది. కంచు బిందె అనుకున్నాం కదా, కంచు కింద పడేస్తే పగిలిపోయేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. పగిలిపోయింది. ఆ పగిలేటప్పుడు దైవాత్తు కాసిన్ని నీళ్లు ఆ లింగం మీద కూడా పడటం అయితే పడ్డాయి, కానీ ఈయన అభిషేకం చేయలేదు. అభిషేకం చేయకుండా బిందె కింద పారేశాడు. అది పగిలిపోయింది. పగిలినప్పుడు కొన్ని నీళ్లు ఎగిరి దేవుడి మీద పడ్డాయి. ఈయనేమో లోపల అనుకుంటున్నాడు, నన్ను మోసం చేసేశారు, ఎవరో అడవిలో ఇలా వచ్చిన వాళ్ళని మోసం చేయడానికి రాస్తే నేను ఇలా దగా అయిపోయాను. ఆల్రెడీ సమాజంలో నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, అలాంటిది అడవికి వచ్చినా సరే నన్ను ఇబ్బంది పెట్టడం మానలేదు అని అనుకుంటున్నాడు. నమ్మకూడదు ఇలాంటి వాటిని అని అనుకుంటూ ఉండగానే శివుడు ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యి నిజంగా మనిషి అనిపించుకున్నావురా నువ్వు, 99 బిందెలు కింద నుంచి కష్టపడి తెచ్చావు, 99 బిందెలు చక్కగా అభిషేకం చేశావు, ఓర్పుగా ఉన్నావు, ఏదో దిక్కులు చూస్తున్నావు కాదనటానికి ఏమీ లేదు, కానీ ఓర్పుగా చేశావు, కష్టసాధ్యమైన పని చేస్తున్నావు కదా అని నేను సంతోషపడుతున్నాను. 100వ బిందె కూడా కిందకెళ్ళి పైకి తెచ్చావు. తెచ్చిన తరువాత నమ్మకం లేక లేదా మనసులో ఏదో భావన కలిగి ఆ బిందెని కిందెందుకు పారేశావురా? మనిషివి నువ్వు, ఇంతకు మించి నిన్నేం తిట్టలేను నేను. 100వ బిందె కిందెందుకు పారేశావు? ఆ 100వ బిందె కూడా శ్రద్ధగా అభిషేకమే చేసుంటే ప్రత్యక్షం అవుతానో అవ్వలేదో తర్వాత చూసుకుని ఉండొచ్చు కదా. 99వ బిందెకి ఎందుకు చూసుకున్నావు నువ్వు? 99వ బిందెకి నీకెందుకు అపనమ్మకం కలిగింది? అపనమ్మకం అనేది 1వ బిందెకి ముందైనా ఉండాలి, 100 బిందెలు అయిపోయిన తర్వాత అయినా ఉండాలి, మధ్యలో అస్సలు రాకూడదు. 99వ బిందె అయిన తర్వాత 100వ బిందెలో నీళ్లు కూడా తెచ్చిన తర్వాత అభిషేకం చేయకుండా నీ అపనమ్మకం ఎలా అడ్డుకుందిరా? చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే ఇలాంటి వాళ్ళకి మళ్ళీ పరీక్షలంటూ రాకుండా ఉండటానికే అన్నట్లుగా ఈ బిందె విరిగి కూడా పోయింది, ఇంకెవరికీ పనికిరాదు. కానీ నువ్వు 100 బిందెల పాటు అభిషేకం చేయాలి అన్న నియమాన్ని సుమారుగా 99% పూర్తి చేశావు కాబట్టి ఇప్పటికిప్పుడు నిన్ను చక్రవర్తిని నేను చేయలేను,
నువ్వు చక్రవర్తి అవ్వాలి, ఎందుకంటే టెక్నికల్గా చూసినప్పుడు నీ 100వ బిందెలోంచి నీళ్లు ఎగిరి నా మీద పడ్డాయి కాబట్టి అభిషేకం జరిగినట్లు అని అనుకోవచ్చు. కాబట్టి నీకు చక్రవర్తి అయ్యేందుకు కావలసిన యోగ్యతను నేను ఇస్తాను, కొంచెం ఆలస్యంగా ఇస్తాను. అది ఈ జన్మలోనా పై జన్మలోనా అనే సంగతి పైకి వెళ్ళి డిసైడ్ చేస్తాను. ఇప్పటికిప్పుడు మాత్రం అవ్వటానికి వీల్లేదు, ఎందుకంటే 100వ బిందె నువ్వు భక్తిగా శ్రద్ధతో చేయలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు రాదు. కానీ చేసినందుకు ఫలితం రావాలి కాబట్టి ఎప్పటికో ఒకప్పటికి వస్తుంది. అది ఎప్పుడు రావాలని తర్వాత నిర్ణయించుకుందాం. కానీ పని చేసేటప్పుడు ఏదైనా ఒకటి సాధించాలి అని పూనుకున్నప్పుడు చివరి వరకు ఓపికతో ఉండాలి, చివరి వరకు ఓర్పు అనేది నిలబెట్టుకోవాలి అనేది తెలియకపోతే ఏం సాధిస్తావు, ఎలా సాధిస్తావు, ఎవరిని అనుకుని ఏం లాభం? ఈ సమాజంలో నాకేదో సరి అయిన గౌరవం లేదు అని కానీ, లేదా సమాజం నాకు సరి అయిన అవకాశాలను ఇవ్వటం లేదు అని కానీ, ఇంకొకటి కానీ అనుకుని ఏం లాభం? నీకు నువ్వు ఎంతవరకు పనికొస్తావు అని చూసుకోవాలి కదా. అలా చూసుకోగలిగితే గనక నీకు ఈ కష్టం వచ్చి ఉండేది కాదు, ఈ కష్టం ఇక్కడే కాదు ఎక్కడా రాకుండా ఉండేది అని ఉపదేశం చేసేసి శివుడు తన మానాన తను కైలాసానికి వెళ్ళిపోయాడు. మహామేధావి గారు తర్వాత జన్మలోనో ఎప్పుడో చక్రవర్తి అయిపోయారు. కథ కంచికి చేరిపోయింది. కానీ మన విషయం మాత్రం అలాగే మిగిలిపోయింది. మనిషి ఆలోచన అనేది ఎలా ఉంటుంది? మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఏదైనా సాధించాలి అని ఉంటుంది, ఏదైనా సాధించేసేయాలి అని ఉంటుంది, ఏదైనా ఒకదాన్నైనా సాధించాలి అని ఉంటుంది, లేదా ఏదైనా సరే అది సాధించేయాల్సిందే, నాకు అసాధ్యం అనేది ఏదీ లేదు అని ఉంటుంది. కానీ అదే సమయంలో అదే మనిషి మనసులో ప్రతి సాధనకు, సాధనలోని ప్రతి దశకు ఏదో ఒక ఫలితం కనిపించాలి అనేటువంటి ఆశ కూడా ఉంటుంది. నా సాధన ఫలిస్తోందా లేదా నేను చేస్తున్న ఈ ప్రయత్నం నాకు ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వదా అనే అంశాన్ని తెలుసుకోవటానికి ప్రతి దశలోనూ చిన్నపాటి సాక్ష్యం కావాలి అని అనిపిస్తుంది. ఇది మనిషికున్న బలమో బలహీనతో ఎవరికీ తెలియదు. ఒకసారి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత పేపర్ పొద్దున్నే వస్తూనే తీసే పేపరు ఏది అంటే ఈరోజు సెన్సెక్స్ ఎంత పెరిగింది, నిఫ్టీ ఎంత పెరిగింది, ఏ షేర్సు ఎంత పెరిగినాయి అనే తీసి చూస్తారు కదా. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఎన్ని రోజుల తర్వాత నేను ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాను అని లెక్క చూసుకుని ఆ రోజుకు ముందో లేదా ఆ రోజో ఎవరు చూడటం లేదు కదా. ప్రతిరోజు ఎలా పెరుగుతోంది, నాది ఎంత పెరుగుండొచ్చు, నా షేర్ ఎంత పెరుగుండొచ్చు అని చూడటం అనేది సహజమే కదా. ఇలాంటి మనిషికి సాధించాలి అనే తపన ఉండి ఆ సాధన మొదలుపెట్టిన మొదటి క్షణం నుండి ఆ సాధన ఫలిస్తోంది అనటానికి సాక్ష్యాలు కావాలి. ప్రతి దశలోనూ సాక్ష్యం కావాలి. ఈ సాధన బాగానే ఉంది, సాధన బాగానే ఉంది, పైకి వెళుతోంది లేదా ఫలితం వస్తోంది అనే సాక్ష్యం కావాలి అని అనుకునే మనిషికి, బలహీనమైన మనిషికి, బలం ఉందా లేదా కంటే కూడా బలహీనత తప్పనిసరిగా ఉంది అని తెలిసిన మనిషికి ఏదైనా ఒక సాధన గురించి చెప్పాలి అంటే దానికి ఆ సాధన తాలూకు ఫలితం తప్పనిసరిగా వస్తుంది అని చెప్పవలసిన అవసరం ఒకవైపు ఉంటూ ఉండగానే ఆ సాధన తాలూకు ఫలితం అందుతోంది అనటానికి ప్రతి దశలోనూ సాక్ష్యాలు చూపించవలసిన అవసరం కూడా వచ్చేస్తోంది అనేది ప్రధానమైన అంశం. సాధనకు ఫలితం తప్పనిసరిగా ఉంది అని చెప్పాలి. దాంతోపాటు సాధనలో ప్రతి దశలోనూ ఈ ఫలితం అందుతోంది అనటానికి సాక్ష్యాలనైనా కనీసం చూపించాలి. ఫలితం ప్రతి దశలోనూ చూపిస్తే ఇష్టమే, కానీ ఫలితం అందుతోంది అనటానికి సాక్ష్యాలు చూపిస్తే చాలు. సాక్ష్యం కావాలి, ఫలితం కావాలి అనేటువంటి స్వభావం ఉన్న మనిషికి సాధనలను గురించి చెప్పటం ఎంత కష్టం. ఫలితం మీద ఆసక్తి లేకుండా, ఫలితం మీద ఆశ లేకుండా పని చేయమని చెప్పటం, అసలు ఫలితం మీదే ఆసక్తిని పెట్టుకోమని చెప్పటం, లేదా వైరాగ్యాన్ని ఉపదేశం చేయటం అనేది వేరే అంశంగా ఉంటూ ఉండగానే సాధనలోకి మనిషిని ప్రోత్సహించటానికి సాధనకు ఫలితం ఉంది అని చూపించవలసిన అవసరం ఉంటుంది.
అదే సమయంలో సాధన ప్రతి దశలోనూ సమకూరుతోంది లేదా ఫలితాన్ని అందించటానికి సిద్ధంగా ఉంది అనటానికి సాక్ష్యాలను అందించవలసిన అవసరం కూడా ఏర్పడుతోంది అనేది విషయమైతే, సాధనలో మనిషిని గట్టిగా ప్రోత్సహించదలుచుకున్నటువంటి మహర్షి గారు ఈ దశలో ఏ దశలోని సాధన అయినా సరే ఆ సాధన ఫలితం వైపుగా వెళుతోంది అనటానికి సాక్ష్యాలను నేను చూపిస్తాను అని ముందుకొస్తున్నారు. సాధన ఒక్కొక్క దశలోనూ, సాధన తాలూకు ప్రతి దశలోనూ ఈ ఫలితం అందుతోంది అనటానికి కావలసినటువంటి సాక్ష్యాలను నేను చూపిస్తాను. ఆ సాక్ష్యాలను చూసుకుంటూ ఆ సాక్ష్యాల ద్వారా ఫలితం వైపుగా మన సాధన వెళుతోంది, మన సాధన సవ్యంగానే సాగుతోంది అనేటువంటి నిర్ణయంతో సాధనను ముందుకు సాగించుకోవటం అనేది మనిషి యొక్క కర్తవ్యంగా మనిషి భావించుకోవాలి. మానవుడు దాన్ని కర్తవ్యంగా భావించుకుంటే సాక్ష్యాలను ప్రదర్శించేటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను అని మహర్షి గారు అనుకుని విభూతిపాదం అని పేరు పెట్టుకున్నటువంటి ఈ పాదంలో, 3వ పాదంలో 16వ సూత్రం నుండి 55వ సూత్రం వరకు సాధనలో మధ్య దశలలో లేదా సాధనలలోని ప్రారంభ దశల నుండి చివరి దశల వరకు ఉండేటువంటి కొన్ని అవాంతర దశలకు చిన్నపాటి ఫలితాల నుండి పెద్దపాటి ఫలితాల వరకు ఉండేటువంటి విభూతులు అని పిలువబడే ఫలితాలను లేదా సాధన సిద్ధికి కావలసినటువంటి సాక్ష్యాలను ప్రదర్శించబోతున్నారు. సాధన సాగుతూ ఉండగా మధ్యలో చిన్న చిన్న దశలు లేదా సాధనలోనే చిన్న చిన్న శాఖలు, ఆ శాఖల తాలూకు చిన్న చిన్న ఫలితాలు, చిన్నవో పెద్దవో ఫలితాలు, ఆ ఫలితాలు అసలు ఫలితానికి సాక్ష్యాలుగా పనిచేసేటువంటి స్థాయి అనే అంశాన్ని ఇక్కడ నుంచి మహర్షి గారు వివరించబోతున్నారు. వివరించబోతూ 40 సూత్రాలలో తాను వివరించబోతున్నటువంటి విషయాన్ని ఈ 16వ సూత్రంలో ఇలా ప్రారంభిస్తున్నారు. పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగతాది జ్ఞానం అని. పరిణామత్రయ సంయమాత్, పరిణామాలు ధర్మ లక్షణ అవస్థా పరిణామాలు అని 3 పరిణామాలున్నాయి. ఆ 3 పరిణామాల మీద సంయమం అంటే ధారణ ధ్యాన సమాధులను గనక సాధించినట్లయితే, పరిణామత్రయం మీద ధారణ ధ్యాన సమాధి త్రయాన్ని గనక సాధించినట్లయితే పరిణామ త్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం. అతీతం గడిచిపోయిన వస్తువుల యొక్క జ్ఞానం, అనాగతం రాబోయేటువంటి వస్తువుల యొక్క జ్ఞానం, ఈ 2 జ్ఞానాలు కలుగుతాయి. వర్తమానం ఎదుర్కొండా ఉండే వస్తువులు ఎలాగూ తెలిసిపోయినాయి కాబట్టి, ఎదుర్కొండా ఉండేటువంటి ఇప్పుడున్న వర్తమాన కాలంలో ఉండేటువంటి వస్తువుల జ్ఞానం ఉన్నది కాబట్టి, గడిచిపోయిన రాబోతున్న 2 తాలూకు వస్తువుల యొక్క జ్ఞానం కలుగుతుంది. మొత్తం సమష్టిగా చూస్తే 3 కాలాలలో ఉండేటువంటి అన్ని వస్తువుల యొక్క జ్ఞానం కలుగుతుంది. కలిగినప్పుడు సర్వజ్ఞుడైపోతాడు సాధకుడు. ఇలాంటి సర్వజ్ఞత్వాన్ని ఈ పరిణామ త్రయ సంయమం అనేటువంటి సాధనలోని ఒక దశ సాధకుడికి ప్రసాదిస్తుంది. ఈ దశలో అందేటువంటి ఈ ఫలితం లేదా ఈ సిద్ధి సాధకుడి సాధన సరిగ్గా సాగుతున్న విషయానికి సాక్ష్యంగా నిలుస్తుంది అని చెప్తున్నారు. చెబుతూ పరిణామ త్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం అనే సూత్రాన్ని రచించి చూపిస్తున్నారు. పరిణామత్రయం అనేదానికి మనకు ఇంతకు ముందు 2 రకాల పరిణామత్రయాన్ని చెప్పారు. ఒకటి ధర్మ లక్షణ అవస్థా పరిణామాలు అనేటువంటి 3 పరిణామాలకు పరిణామత్రయం అని పేరు పెట్టారు. అలాగే శాంత ఉదిత అవ్యపదేశ్య ధర్మానుపాతి ధర్మే అన్నప్పుడు కూడా 3 రకాల పరిణామాల గురించి చెప్పారు. శాంతోదిత అవ్యపదేశ్య ధర్మానుపాతి ధర్మి అనే సూత్రంలో చెప్పిన 3 పరిణామాల గురించి కాకుండా ఏతైన భూతేంద్రియేషు
ధర్మ లక్షణ అవస్థా పరిణామా వ్యాఖ్యాతా అనే సూత్రంలో చెప్పిన 3 పరిణామాలను తీసుకోవటం అనేది సరి అయింది. ధర్మ పరిణామం అంటే వస్తువు యొక్క ఉత్పత్తి, లక్షణ పరిణామం అంటే ఆ వస్తువు యొక్క ఉత్పత్తి తాలూకు పూర్వాపర వర్తమాన కాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేటువంటి కాలాలకు సంబంధించిన విశేషాలు. అవస్థా పరిణామం అంటే ఆ వస్తువు తాలూకు రకరకాల దశలు, కొత్తదా పాతదా, గట్టిగా ఉందా స్థూలంగా ఉందా, లేదా సన్నగా ఉందా దుర్బలంగా ఉందా ప్రబలంగా ఉందా లాంటి విశేషాలు, ఆ విశేషాలకు సంబంధించిన పరిణామాలు అనేటువంటి ధర్మ లక్షణ అవస్థ పరిణామాలు అనే ఈ 3 పరిణామాలను సంయమంతో గనక సాధించుకున్నట్లయితే, ధారణ ధ్యాన సమాధుల ద్వారా వీటిని ఆలోచించుకున్నట్లయితే అతీత అనాగత జ్ఞానం కలుగుతుంది అని మహర్షి గారు అంటున్నారు. పరిణామత్రయం అనేది దగ్గరలోనే ఉంది కాబట్టి తొందరగానే మనకు గుర్తుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. సంయమం అనేది కొంచెం పాతబడిపోయింది కాబట్టి ఈ పాదం యొక్క ప్రారంభంలో ఈ సంయమం గురించి మహర్షి గారు చెప్పారు కాబట్టి ఒక్కసారి దాన్ని కూడా తరచి చూసుకుంటే ఈ పరిణామత్రయం ఏంటి, ఈ పరిణామత్రయం యొక్క సంయమం అంటే ఏమిటి, దీనికి అతీతానాగత జ్ఞానం అనే ఫలితం ఎలా కుదురుతుంది అనే విషయం మనకు స్పష్టమైపోతుంది. ఈ పాదాన్ని ప్రారంభించేటప్పుడు మహర్షి గారు రచించినటువంటి మొదటి సూత్రం దేశబంధ చిత్తస్య ధారణ అనేటువంటి సూత్రం. ధారణ ధ్యాన సమాధులను మొదటి 3 సూత్రాలలోనూ చెప్పుకుంటూ వచ్చారు. అందులో మొదటి సూత్రం దేశబంధ చిత్తస్య ధారణ. చిత్తాన్ని మనసును ఒక ప్రదేశానికి పరిమితం చేయటం. ఆ ప్రదేశం లోపల ఉండేటువంటి శరీరం లోపల ఉండేటువంటి ప్రదేశమైనా కావచ్చు, శరీరం బయట ఉండేటువంటి బాహ్యమైన రూపం ఏదైనా కావచ్చు అని అక్కడ నిర్ణయించి చెప్పారు. అలాంటి ప్రదేశంలో ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక వస్తువు మీద మనస్సును కట్టేయటం దేశబంధ చిత్తస్య ధారణ. ఆ కట్టేయటాన్ని ధారణ అని పిలుస్తారు అని చెప్పారు. కాబట్టి ఆ ధారణ అనేదాన్ని ఈ పరిణామత్రయానికి గనక యోజించుకుంటే లేదా దానికి కలుపుకుంటే, పరిణామత్రయం మీద ధారణ అనేది గనక సాధించుకున్నట్లయితే వస్తువుల తాలూకు ఉత్పత్తులు, ఆ వస్తువుల తాలూకు ఉత్పత్తుల యొక్క పూర్వాపర వర్తమాన కాలాలు, ఆ వస్తువుల తాలూకు పూర్వాపర కాలాలతో కలిసినటువంటి రూపాన్ని యొక్క అవస్థలు లేదా దశలు అనే 3 పరిణామాల మీద ఈ ధారణను, చిత్తాన్ని కట్టి పడేయటం అనేటువంటి ధారణను ఏర్పాటు చేసుకున్నట్లయితే దేశబంధ చిత్తస్య ధారణ అనేదాన్ని పరిణామత్రయం మీద గనక సాధించుకున్నట్లయితే సంయమంలో ఒక భాగం, ఒక వంతు పూర్తయినట్లు. సంయమంలో 2వ భాగం ధ్యానం అనేది ఉంది కాబట్టి ధ్యానాన్ని మహర్షి గారు 2వ సూత్రంలో, ఇదే పాదంలోని 3వ పాదంలోని 2వ సూత్రంలో తత్ర ప్రత్యయైకతానతా ధ్యానం అని చెప్పారు. కాబట్టి తత్ర ఏ అంశం మీదనైతే మనస్సును ధారణతో కట్టి పడేశామో, ఏ అంశం మీదనైతే మనస్సును నిలబెట్టడానికి కొంత ప్రయత్నం చేశామో, అదే అంశం మీద అవే అంశం తాలూకు ఆలోచనల యొక్క ప్రవాహాన్ని పారేటట్లు చేయటం. ఆ అంశం తాలూకు ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వచ్చేటట్లుగా, ఆ ప్రత్యయాలే వచ్చేటట్టుగా, దాని గురించినటువంటి జ్ఞానాలే మళ్ళీ మళ్ళీ కలిగేటట్లుగా చేయటం అనేది ధ్యానం అని చెప్పారు. కాబట్టి ధారణను ఈ పరిణామత్రయం మీద చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఆ ధారణ చేసినటువంటి పరిణామత్రయం మీద మళ్ళీ ప్రత్యయైకతానత, అదే మళ్ళీ మళ్ళీ ఆలోచనలను ఆ పరిణామత్రయం మీదనే చేయటం, పరిణామత్రయం గురించినటువంటి ఆలోచనలను మాత్రమే చేయటం, వేరే ఆలోచనలను విడిచిపెట్టేయటం అనేటువంటి ధ్యానాన్ని సాధిస్తే తత్ర తత్ర ఏ అంశం మీదనైతే ధారణను సాధించారో పరిణామత్రయం అనే అంశం మీద, అక్కడే ప్రత్యయైకతానత, ప్రత్యయాల యొక్క ఏకతానత, ఏకాగ్రత లేదా ఏక ప్రవాహాన్ని గనక సాధించినట్లయితే ధ్యానం కుదిరినట్లవుతుంది.
ధ్యానం కుదిరినట్లయితే అక్కడే సమాధి అనేది కూడా ఏర్పడుతుంది. సమాధి తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి అని చెప్పారు. కాబట్టి తదేవ ఏ అంశం మీదనైతే ఇప్పుడు ధారణం ద్వారా ధ్యానాన్ని సాధించి పెట్టామో అదే అంశం మీద మనస్సు నిలవటం, మనస్సు కుదురుకుని ఉండటం, ఆ మనస్సు కుదురుకోవటం అనేది ధ్యాన రూపంలో కుదురుకోవటం. ఆ ధ్యాన రూపంలో కుదురుకున్నప్పుడు ధ్యానం చేసేవాడు కనిపించకుండా పోవటం, ధ్యేయమైన వస్తువు మాత్రమే ఉండటం, కనీసం ధ్యానం కూడా తన ఉనికిని కోల్పోయినట్లుగా ఉండటం. ధ్యానం కూడా కనిపించకుండా, ధ్యాత గురించి పట్టించుకోకుండా కేవలం ధ్యేయమైన స్వరూపం మాత్రమే మిగిలినట్లుగా ఉండటం, అర్థ మాత్ర నిర్భాసం అనేటువంటి స్థితిని చేరుకున్నట్లయితే దానికి సమాధి అని పేరు పెట్టారు. కాబట్టి యోగాంగంగా ఉండేటువంటి సమాధిగా దీన్ని మహర్షి గారు పేర్కొన్నారు. కాబట్టి ధారణ ధ్యానాలు ఈ పరిణామత్రయం మీద చేసుకున్నాం. ధర్మ లక్షణ అవస్థా పరిణామాలు అనే 3 పరిణామాల మీద ధారణాధ్యానాలను సాధించుకున్నాం. కాబట్టి ఆ ధారణాధ్యానాల విషయమైనటువంటి పరిణామత్రయం మీదనే ఈ సమాధి స్థితిని కూడా సాధించుకున్నట్లయితే, సమాధి స్థితిని అంటే కేవలం పరిణామత్రయం మాత్రమే ధ్యానంలో మిగిలింది, ధ్యాత యొక్క పరిచయం సరిగ్గా లేదు, అలాగే ధ్యానం యొక్క ఉనికి కూడా తెలియటం లేదు అనే స్థితి గనక ఏర్పడినట్లయితే, కేవలం పరిణామత్రయం తాలూకు ధ్యానం మాత్రమే మిగిలి, పరిణామత్రయం మాత్రమే ధ్యేయమైన వస్తువు మాత్రమే తెలుస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే సమాధి స్థితి ఆ పరిణామత్రయం మీద వచ్చినట్లు, ఆ పరిణామత్రయం మీద సమాధి స్థితి కుదిరిన వెంటనే ఆ పరిణామత్రయం మీద సంయమం అనేది ఏర్పాటు అయినట్లు. సంయమం అంటే త్రయం ఏకత్ర సంయమ అని మహర్షి గారు పై సూత్రంలో చెప్పారు. కాబట్టి త్రయం ధారణ, ధ్యానము, సమాధి అనే 3టికి కలిపి సంయమం అని పేరు. ఆ 3 కూడా ఒకే విషయం మీద పారుతూ ఉన్నప్పుడు దానికి సంయమం అని పేరు వస్తుంది అని వివరించారు. కాబట్టి ఒకే విషయం మీద అంటే పరిణామత్రయం మీద ఉండేటువంటి ధారణ, అదే పరిణామత్రయం మీద ఉండేటువంటి ధ్యానం, అదే పరిణామత్రయం మీద ఉండేటువంటి యోగాంగ సమాధి అనే ఈ 3టికి కలిపి సంయమం అని పేరు వచ్చేసినట్లయింది. సంయమం అని పేరు వస్తే ఈ ధారణాధ్యాన సమాధులు అనేటువంటి సంయమాన్ని ఈ పరిణామత్రయం మీద గనక సాధించుకున్నట్లయితే వస్తువుల యొక్క అతీత అనాగత జ్ఞానం అనేది ఫలితంగా లభిస్తుంది అని మహర్షి గారు అంటున్నారు. పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం అని. వస్తువుల తాలూకు అవస్థల మీద లేదా వస్తువుల తాలూకు పరిణామాల మీద మనస్సు కుదురుకుంది, మనస్సు నిలిచిపోయింది. అదే వస్తువు మీద ధ్యానం, ధారణ, అలాగే సమాధి అన్నీ కుదురుకునున్నాయి. కుదురుకున్నప్పుడు దానికి ఫలితంగా ఆ వస్తువుల యొక్క పరిణామాలన్నీ కూడా మనస్సుకి ప్రత్యక్షంగా గోచరం అవుతాయి. ఆ వస్తువుల తాలూకు పూర్వ అపర పరిణామాలు 2 కూడా మనస్సుకి ప్రత్యక్షంగా తెలుస్తాయి. కంటితో ప్రత్యక్షంగా తెలుస్తాయి అని కాదు, మనస్సుకు ప్రత్యక్షంగా తెలుస్తాయి. మనస్సుకు ఈ వస్తువుల తాలూకు పూర్వాపర జ్ఞానాన్ని అందుకునేంత సామర్థ్యం ఈ దశలో సాధకుడికి చేరుతుంది. సాధకుడికి ఇలాంటి సామర్థ్యం చేకూరుతుంది. చేకూరటం ద్వారా వస్తువుల తాలూకు పూర్వాపర జ్ఞానాన్ని సాధించగలుగుతాడు, సర్వజ్ఞుడు అయిపోతాడు అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం అని. పరిణామత్రయ సంయమం వరకు పర్వాలేదు, ఒకే వస్తువు మీద ఉండేటువంటి ధారణ, ధ్యానం, సమాధి వీటికి పరిణామత్రయ సంయమం అని పేరు పెట్టుకోవచ్చు. పరిణామం అనేది గనక ఒక విషయం, ఒక అంశంగా ఉంచుకుంటే ఆ అంశం మీద ఉండేటువంటి ధారణా, ధ్యాన, సమాధులకు పరిణామత్రయ సంయమం అని పేరు పెట్టుకోవటంలో అభ్యంతరమేం లేదు. కానీ అతీతానాగత జ్ఞానం అనేదాన్ని ఎలా నిర్ణయిస్తాము?
అసలు గడిచిపోయిన దాన్ని మనస్సుతో మాత్రం ఎలా తెలుసుకుంటాము, లేదా రాబోయేదాన్ని మనస్సుతో ఎలా తెలుసుకుంటాము అని ప్రశ్న వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకుని మనమే సమాధానం చెప్పుకోవచ్చు. ఎక్కడికో కొత్త ప్రదేశానికి వెళ్ళాము. ఆ కొత్త ప్రదేశం కాస్త ఇసుక ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం. ఇసుకలో నడుస్తూ ఉన్నాము. నడుస్తూ ఉండగా ఒక చోట ఇసుక ఒకే ప్రశాంతంగా, ఒకే పారుదలకు గురైనట్లుగా ఒక ఆర్డర్లో ఉంది. మిగతా చోటంతా ఇష్టం వచ్చినట్టు ఎగుడు దిగుడుగా ఉంది. ఇసుక ఓ పద్ధతిలో ఉంది. ఆ పద్ధతిలో ఉండేటువంటి ఇసుకను చూసిన వెంటనే మనకు కలిగేటువంటి అభిప్రాయం ఏమిటి అని ఆలోచిస్తే, ఇక్కడ నీరు పారింది, ఇక్కడ ఇంతకు ముందు నీరు పారింది, చక్కగా పారింది, ఆ పారిన తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అనే కదా. నీరు పారిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇంతకు ముందు నీరు పారింది అని మనం నమ్ముతున్నాం కదా. సుమారుగా ఈ నమ్మకాన్ని ఈ గ్రహానికి మాత్రమే పరిమితం చేయకుండా క్యూరియాసిటీని అంగారక గ్రహం మీద కూడా పంపించి అక్కడ కూడా ఇలాంటి దశ గనక ఉన్నట్లయితే, ఇసుక ఒక పద్ధతిలో గనక వెళ్ళినట్లయితే ఇక్కడ నీరు పారి ఉండటానికి ఆస్కారం ఉంది అని అనుకుంటున్నాం కదా. అంటే నీరు పారింది అనేది అతీత కాలానికి, గత కాలానికి సంబంధించినటువంటి అంశం. ఆ గత కాలానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం మామూలు కళ్ళతో ఆ ఇసుకను చూసి అంచనా వేస్తున్నాము, లేదా నిర్ణయం చేస్తున్నాము. ఇది ఇంతే అనేటువంటి ఒక నిశ్చయానికి కూడా వచ్చేస్తున్నాం కదా. అలాగే మబ్బు ఇంత లావున గట్టిగా నల్లగా కనిపిస్తోంది, ఇంకేముంది కురవబోతోంది అని అనిపిస్తోంది. అనిపించిన వెంటనే మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేస్తున్నాం కదా. ఎందుకు తెచ్చేస్తున్నాము? మబ్బు కురవబోతోంది అని మనకు ఎవరు చెప్పారు? ఆ మబ్బు కురుస్తుందా, లేకపోతే గాలి బాగా వీచి పక్క ఊరికి వెళ్ళిపోతుందా అని ఎవరు నిర్ణయించగలరు? కానీ మబ్బు కురుస్తోంది, కురవబోతోంది అనే నిర్ణయం మన మనసుకు వచ్చేస్తోంది కదా. అది ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా వస్తోంది అంటే, మబ్బు తాలూకు ఆకారాన్ని, దాని తాలూకు రంగుని చూసిన వెంటనే ఇది బాగా కురిసే మబ్బు అనే ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయానికి తోడు గాలి ఎక్కువగా లేదు, ఇప్పుడు బాగా ఉక్కపోస్తోంది, అంటే గాలి బిగదీసుకుపోయింది, ఈ మబ్బులు ఎక్కడికి పారిపోలేవు, పక్క ఊరికి అస్సలు వెళ్ళలేవు, మన ఊళ్ళోనే మన ఇంటి మీదే కురుస్తాయి అనేటువంటి ఒక నమ్మకం ఎన్నెన్నో అంశాలను కూర్చుకోగా మనకు కలుగుతోంది కదా. అంటే అనాగత జ్ఞానం, రాబోయేటువంటి జరగబోయేటువంటి పనులకు తాలూకు జ్ఞానం కూడా మనకు ఎంతో కొంత కలుగుతూనే ఉంది కదా. అవి నిజమవ్వటానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కదా. నీరు పారింది అనే అంశాన్ని నిజం చేసుకోవటం పెద్ద విషయం కాదు. మబ్బు ఇంకేముంది కురవబోతోంది అని లాస్ట్ మినిట్లో ఇంకేముంది కురుస్తుంది అని అనిపించేటువంటి దశలో తీసుకున్న నిర్ణయం సరిగ్గా అవ్వటానికి ఏమీ అభ్యంతరం కూడా లేదు కదా. ఇలా అతీత అనాగత జ్ఞానం మామూలు కళ్ళకి, మామూలు ఊహలకి, లేదా మామూలు ఆలోచనలకి అందుతూ ఉంటే, అతీతానాగత జ్ఞానం అనేది మామూలు ఆలోచనలు, దీనికి ఏం పెద్ద సైన్స్ అక్కర్లేదు, వాతావరణ శాస్త్రం మీద ఏమీ పరిశోధనలు చేసి ఉండక్కర్లేదు, లేదా భూసారం వీటి మీద ఏమీ పెద్దగా అవగాహన ఉండక్కర్లేదు. మామూలు కళ్ళు, మామూలు విజ్ఞానం వీటికే అందుతూ ఉంటే, పరిణామత్రయం మీద మానవులకు దాదాపు అసాధ్యంగా ఉండేటువంటి ధారణను, అంతకంటే ఎక్కువ స్థాయిలో దుస్సాధ్యమైనటువంటి ధ్యానాన్ని, అంతకు మించి చాలా ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి సమాధిని సాధించినటువంటి సాధకుడికి, మామూలు మనిషి యొక్క మానసిక సామర్థ్యం కంటే చాలా వేల రెట్లు ఎక్కువ సామర్థ్యం ఉండేటువంటి సాధకుడికి, మనస్సు యొక్క సామర్థ్యం అమితంగా పెంచుకున్నటువంటి సాధకుడికి అతీతానాగత జ్ఞానం రావటంలో ఏమీ ఆశ్చర్యం. అతీతానాగతం అనేది పెద్ద విషయం కానే కాదు, మనస్సుకు చాలా తొందరగా అది తెలిసిపోవటానికి అవకాశం ఉంటుంది. యోగం లేదా ధారణాధ్యాన సమాధులు లేదా సంయమం అనే దాని యొక్క ప్రభావం ఇంతకంటే ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఇది చెప్తున్నది చాలా చిన్న విషయం,
చాలా చిన్న విషయం. అతీతానాగత జ్ఞానం అనేది విషయమే కానే కాదు, ఈ అతీతానాగతాల కంటే కూడా సంక్లిష్టమైనటువంటి విషయాలను తెలుసుకునేందుకు సామర్థ్యం కూడా ఈ యోగ సాధనకు లేదా ఈ సంయమానికి ఉంటుంది అని చెప్పనేబోతున్నాము. దాని ముందు ఈ అతీతానాగతం అనేది విషయం కానే కాదు, అసలు దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు అనే అభిప్రాయంతో ప్రారంభ దశలో చెప్పేటువంటి ఫలితం ఇది. ప్రారంభ దశలో ఉండేటువంటి సిద్ధి, ప్రారంభ దశలో ఉండేటువంటి విభూతి అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ మహర్షి గారు మన సందేహాన్ని మీరే నివృత్తి చేసుకోండి అనేటువంటి సూచన కూడా చేస్తూ పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం అనే ఈ సూత్రాన్ని రచించి మనకు చూపిస్తున్నారు. ఏకాగ్రతతో ఉంటే, ఏకాగ్రతగా గనక విషయాలను అర్థం చేసుకోవటం ప్రారంభిస్తే సంక్లిష్టమైనటువంటి విషయాలు కూడా మనస్సుకు తోస్తాయి అనే విషయం మీద మనకు ప్రాథమికమైన అవగాహన ఉంది. ఏకాగ్రతగా కొంచెం మనస్సును అందులో ఉంచి గనక చదువుకున్నా లేదా ఆ విషయం గురించి ఆలోచించుకున్నా అందులో ఉండేటువంటి అంశాలు స్పష్టంగా బోధపడతాయి అనే అవగాహన మనకు ఉండగా, సామాన్యమైనటువంటి కళ్ళకు, సామాన్యమైనటువంటి ఊహలకు కూడా అతీత అనాగత విషయాలు తెలుస్తాయి లేదా తెలిసేందుకు అవకాశం మెండుగానే ఉంది అనే అభిప్రాయం కూడా మనలో ఉంటూ ఉండగా, సామాన్యమైన ఏకాగ్రత కంటే చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఏకాగ్రతకు చిహ్నంగా ఉండే ఈ ధారణ, ధ్యాన, సమాధుల ద్వారా అతీతానాగతాలు తెలుస్తాయి అని అనుకోవటంలో ఏ సందేహము అక్కర్లేదు. ఏ సందేహము అక్కర్లేదు కాబట్టి అతీతానాగతాలు ఈ పరిణామత్రయ సంయమం వలన తెలిసి తీరతాయి అని మనం నమ్మవచ్చు. ఎలాగూ ఏకాగ్రతతో వర్తమాన కాలంలో ఉండేటువంటి పరిణామత్రయం మీద దృష్టి పెట్టాడు కాబట్టి సాధకుడు ఈ పరిణామత్రయం తాలూకు అతీత, వర్తమాన, అనాగత కాలాలు లేదా భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు మూడు కూడా, ఆ మూడు కాలాలకు సంబంధించినటువంటి పరిణామాలన్నీ కూడా ఈ సాధకుడికి తెలుస్తాయి. తెలిస్తే ఈ సాధకుడు సర్వజ్ఞుడైపోతాడు అనే అంశాన్ని మనం పరిపూర్ణంగా విశ్వసించవచ్చు. పరిపూర్ణంగా విశ్వసించి ఈ అంశాన్ని సాధన చేసుకునేందుకు మనం ముందు అడుగు వేయవచ్చు అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో మొదటి విభూతిగా ఈ అతీతానాగత జ్ఞానం అనేటువంటి అంశాన్ని మన ముందు ఉంచుతున్నారు. ఈ అతీతానాగత జ్ఞానాలు మాకెందుకు అని అనుకునే వారికి ఈ సూత్రం వలన ఉపయోగం ఎంత ఉంది అనే మాట పెద్దగా ఆలోచించనక్కర్లేదు. కానీ మేము చేస్తున్నటువంటి సాధనకు సిద్ధి తప్పనిసరి అనటానికి మాకేదో సాక్ష్యం కావాలి, ప్రతి దశలోనూ ఒక సాక్ష్యాన్ని చూపించి తీరాలి అని అనుకునే వారికి మాత్రం ప్రారంభ దశలో ఉండేటువంటి సాక్ష్యం ఇది. సిద్ధి లేదా విభూతి అనేది ఈ కార్యసిద్ధి కలగబోతోంది లేదా ఈ సాధన అనేది ఫలితం వైపుగా నడుస్తోంది అని నిర్ణయించుకోవటానికి ఒక సాక్ష్యంగా తప్పకుండా మిగులుతుంది అనే అంశం మాత్రం ఇందులో స్పష్టం. ఎవరికైతే సాక్ష్యం కావాలో వారికి ఇది ప్రాథమికమైనటువంటి సాక్ష్యం అనేది మాత్రం ప్రధానమైనటువంటి విషయం. అలాంటి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాన్ని ప్రదర్శిస్తూ మహర్షి గారు ఇలాంటి సాధనలకు సిద్ధులు ప్రతి దశలోనూ కలుగుతూనే ఉంటాయి, ప్రతి దశలోనూ ఈ సాక్ష్యాలు తెలుస్తూనే ఉంటాయి. ఈ సాక్ష్యాలను చూసుకుంటూ కానీ వాటిని లక్ష్య పెట్టకుండా కానీ ఏదో ఒక విధంగా అంతిమ సిద్ధి కోసం, అంతిమ ఫలితం కోసం ప్రయత్నాన్ని సాగిస్తూనే ఉండాలి అనేటువంటి సూచనను కూడా దృష్టిలో పెట్టుకుని మొదటి సిద్ధిని ఈ విధంగా మనకు చూపిస్తున్నారు. మనం ఈ సిద్ధిని ఈ విధంగా అర్థం చేసుకుని దీన్ని ఒక సాక్ష్యంగా, ఒక విభూతిగా, ఒక సిద్ధిగా అర్థం చేసుకుని మనం చేయవలసినటువంటి సాధనకు దీన్ని ప్రోత్సాహకరంగా మలుచుకుని మనం ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉందాం. మన అభిప్రాయానికి బలాన్ని చేకూర్చవలసిందిగా మనకు మహర్షి గారు చెప్పినటువంటి సాక్ష్యాల కంటే కూడా ఎక్కువ సాక్ష్యాలను ప్రదర్శించవలసిందిగా, కానీ అలాంటి సాక్ష్యాల వైపుకే మనసు మరలిపోకుండా కూడా చూసుకోవలసిందిగా
ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి పతంజలి మహర్షి కూడా కథలో చెప్పినట్లుగా మానవులం కాబట్టి ఆ మానవుల నుంచి మాధవ దశకు అంటే మాధవుని చెంతకు చేరేటువంటి స్థితి కలగాలి అంటే కావలసినటువంటి తాయిలాలు ఏవైతే ఉంటాయో అటువంటి సాక్షీభూతమైనటువంటి అంశాలను కూడా విభూతి పాదంలో అందిస్తున్నారని చెప్పి ఆచార్యముఖంగా మనం తెలుసుకున్నాం. ఈ భావన మనకి బలపడాలి అంటే స్థిరపడాలి అంటే మనకు అనన్యమైనటువంటి భక్తి ప్రపత్తులు కలగాలి. అటువంటి భక్తి భావాన్ని అందించేటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి భక్తి యోగాన్ని మనం గనక శ్రద్ధగా పారాయణ చేసినట్లయితే ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు సిద్ధించి యోగ తత్వం ఆత్మతత్వం కూడా తెలుస్తుంది అని విశ్వసిస్తూ నేటి పారాయణ కార్యక్రమంలో మనం భక్తి యోగ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు మనం పారాయణ చేసి మంగళాంతంగా నేటి పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం మయ్యేవ మన ఆధత్స్వ ఇతి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః.
यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय। नमो